హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో అయితే ఓల్డ్ మోడల్ డిఎస్సి రిమూవ్ చేసి న్యూ మోడల్ డిఎస్సి ఇన్స్టలేషన్ అయితే మనం కంప్లీట్గా నేర్చుకున్నాం. దిస్ ఈజ్ ఓల్డ్ మోడల్ డిఎస్సి ప్యానల్. దీన్ని అయితే ఫస్ట్ మనం రిమూవ్ చేస్తున్నాం. దాని పవర్ ఆప్స్, ఓకే, ఇది నెట్వర్క్ కేబుల్, పీసీ లింక్ అనమాట. బ్యాటరీ కనెక్షన్స్ అయితే రిమూవ్ చేశాను. ఓకే, అయితే ఇక్కడ పెట్టేసాను. దీన్ని అయితే మనం ట్రాన్స్ఫార్మర్ అంటాము దీన్ని. ఓకే కదా, ఇదైతే డిఎస్సి ఓల్డ్ మోడల్ పవర్ సిరీస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ Z1 అండ్ కామ్, Z2, Z3 కామ్, Z4, Z5 కామ్, Z6 అలాగా టోటల్ 8 జోన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇది ఈజీ ఎండ్ అని ఉంది కదా, ఇది ఎర్త్ కేబుల్ అనమాట. దీని నుంచి ఎక్కడైనా ఏదైనా బోల్ట్కి ఒక వైర్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే దీనికి వచ్చిన పవర్ కేబుల్, ఏసీ పవర్. ఇదేమో డీసీ పవర్ సప్లైది, బ్యాటరీది. దీన్ని అయితే మనం రిలే అంటాం. ఓకే, బేసిక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ వైర్ ఉంది కదా, Z1 అండ్ కాము. ఈ Z1 అనేది ప్యానిక్ బటన్ అయితే కనెక్ట్ చేసాను, దీనికి రిమూవ్ చేస్తున్నాం. సో అలాగే ఈ జోన్ 2 అని ఉంది కదా, ఈ జోన్ 2లో పిఐఆర్ అనమాట. ఈ పిఐఆర్ అనేది కనెక్ట్ చేస్తాం. ఈ వైరు Z3 పిఐఆర్. అలాగే ఈ కామ్లో ఉన్నది పిఐఆర్వి. ఓకేనా, ఇక్కడ బెల్ అని రాసి ఉంది కదండి, బెల్ అదేమో సౌండర్ది ప్లస్ మైనస్. ఏఎక్స్ దానికి పవర్. ఇప్పుడు పిఐఆర్స్కి అండ్ ఎంసీబీలకి పవర్ అయితే ఇక్కడ నుంచి వెళ్తుంది. ఫైర్ ప్యాన్ లేకుంటే ఈ డిఎస్సి నుంచి దీనికి పవర్ అయితే వాటికి వెళ్తుంది. ఇది ఇక్కడ చూసినట్లయితే రెడ్, బ్లాక్, ఎల్లో, గ్రీన్ అని ఉంది కదా, ఇవేమో ఆర్మీ కీప్యాడ్కి అయితే కనెక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనకి ఓల్డ్ మోడల్ డిఎస్సిలో అయితే ఈ రిలే నుంచి వచ్చిన వైర్ అనేది ఇది ఉంది కదా, ఈ వైరు ఇదేమో డివిఆర్ బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ అవుతుంది, ఫైర్ ఇంటిగ్రేషన్ అనమాట. అలాగే ఇప్పుడు రిలే నుంచి ఈ 2 వైర్స్ వచ్చాయి కదా ఫ్యూజ్ నుంచి. ఈ రిలేకి ముందు చూసుకున్నట్లయితే ఈ 2 వైర్స్ అనేవి ఈ ఫ్యూజ్ కనెక్ట్ అయ్యాయి. ఈ ఫ్యూజ్ నుంచి వచ్చిన బ్లాక్, రెడ్ వైర్ అనేది ఒకటి ఏఎక్స్ ప్లస్కి అండ్ PG1కి కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన వైర్ అనేది ఇదిగోండి, ఈ మెయిన్ వైర్ అయినటువంటి ఏసీ పవర్ సప్లై దానికి కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇది 220 వాట్స్ ఏసీ పవర్ సప్లై అనేది దీని నుంచి వచ్చేది. ఏసీ పవర్ సప్లై అనేది మనకైతే ఈ డీసీ పవర్ సప్లైగా మారుస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ వైర్ అనేది చూసారా, ఇది ఏసీ పవర్ సప్లై. ఈ వైర్ అనేది ఆ ఏసీ పవర్ సప్లై వైర్ ఏమో ఈ ఫ్యూజ్లోకి వెళ్ళి ఆ ఫ్యూజ్ నుంచి కనెక్ట్ చేసి ఈ 220 వాట్స్ అనేది ఈ డీసీ పవర్ సప్లైగా మారుస్తుంది 12 వాట్స్గా. దీని నుంచి వచ్చే వైరు, ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వైరు, దీనికైతే ఏసీ ప్లస్, ఏసీ మైనస్కి అయితే కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా.